నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సొంత ఖర్చులతో టీఎన్టీయూసీ ఆటో డ్రైవర్లకు 10 లక్షల ప్రమాద బీమా అందించనున్న డాక్టర్ గోరంట్ల. నియోజకవర్గంలో 30,820 రైతులకు 17,42 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. గ్యాస్ పట్ల ఆందోళన అవసరం లేదు. గ్యాస్ అక్రమ సరఫరాలో చర్యలు తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గ్యాస్ సిలిండర్ల డెలివరీ విషయంలో డీలర్లు, డెలివరీ బాయ్స్ బాధ్యతగా ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశించారు. ఓటీపీ బేస్ గా జరుగుతున్న సిలిండర్ల డెలివరీలో తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బ్లాక్ మార్కెట్ కు అవకాశం రాకుండా చూడాలని డీలర్లకు సూచించారు. గ్యాస్ సమస్యలు ఉన్నప్పటికీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ గ్యాస్ డీలర్లతో రోజు సమీక్షలు జరుపుతూ ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మేరకు ఆయన సివిల్ సప్లైస్ నగరంలో గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యాలతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడారు. గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. గ్యాస్ సరఫరా విషయంలో కావాల్సిన అన్ని చర్యలు చేపడతామన్నారు. అయితే డీలర్ల వద్ద తగిన నిల్వలు ఉన్నాయని, బుకింగ్ సమస్యలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నమస్కారం. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల రీత్యా ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ గ్యాస్ షార్టేజ్ ఉంటాయి, ఏదైతే డొమెస్టిక్ సిలిండర్స్ షార్టేజ్ ఉంటుంది, మనం ఎక్కువ బుక్ చేసుకొని నిల్వలు పెట్టుకుంటే మంచిదని ఆందోళనలో ప్రజలు ఉన్నారు. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి డీలర్ ఏజెన్సీ దగ్గర కూడా కావలసినంత నిల్వలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఆ డీలర్ ఏజెన్సీస్ అందరితో కూడా సమీక్షించడం జరిగింది. మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, పరిస్థితులు ఏదైతే ఆ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల పరంగా గ్యాస్ ఏజెన్సీస్ బుకింగ్ రాత్రి 10 నుంచి మార్నింగ్ 6 దాకా ఇవ్వడం వల్ల ఖాతాదారులు కాసంత ఆందోళన చెందుతున్నారనేది ఇప్పుడే సమీక్షించిన డీలర్స్ ద్వారా నాకు తెలిసిన సమాచారం. అది కూడా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ డీలర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్స్తో కూడా మాట్లాడి, ఆ కంపెనీస్తో కూడా మాట్లాడి దాన్ని ఎలా సరి చేయాలన్నది ఒక అంశం అయితే, రెండవది ఈ ఆన్లైన్ బుకింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఓవర్లోడ్ అయిపోవడం వల్ల పని చేయట్లేదు అన్నది కూడా చాలా మంది మాకు వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేస్తాము. కాబట్టి ఆ బుకింగ్ ఆన్లైన్ నెంబర్ కానీ పని చేయకపోతే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలన్నది కూడా ఇప్పుడే అధికారులు, ఉన్నతమైన అధికారులతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షించడం జరిగింది. ఆ ఆల్టర్నేటివ్ నెంబర్ని కూడా అతి దగ్గరలో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తూ ప్రతి గ్యాస్ ఏజెన్సీ దగ్గర కూడా నెంబర్ ఉంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటాము. అలాగే అర్బన్ ఏరియాలో ఒకళ్ళు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ ఇచ్చిన దగ్గర నుంచి అర్బన్ ఏరియాలో మరలా 30 డేస్కి మనం బుక్ చేసుకునేటట్లు కొన్ని షరతులు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మీరు బుక్ చేసుకున్న తర్వాత 30 డేస్కి కానీ మళ్ళా బుకింగ్ రాని పరిస్థితులు ఏదైనా సమస్య ఎదురైతే తప్పకుండా అధికారులని, గ్యాస్ ఏజెన్సీ వాళ్ళని సంప్రదించండి. ఎక్కడైనా సరే మీరు అనుకున్న విధంగా స్పందన లేదనుకుంటే మీకు ఎమ్మెల్యేగా నేను అందుబాటులో ఉంటాను. ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంది. అలాగే డీలర్స్తో కూడా ఇప్పుడే సమీక్షించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చెప్పాం, ఇది మనం అనుకోలేని పరిణామం. ప్రపంచ దేశాలు వార్ నడుస్తున్న పరిస్థితుల రీత్యా వచ్చిన తలెత్తిన సమస్య. ఇలాంటి పరిణామంలో డీలర్స్ కూడా కాసంత బాధ్యతగా ఉండాలి. ఎక్కడ బ్లాక్ మార్కెట్కి అవకాశం లేకుండా కూడా వాళ్ళు కూడా కృషి చేయాలని కూడా వారు తెలియచేయడం జరిగింది. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, బ్లాక్ మార్కెట్ అన్న పదం రాకూడదు. ఈ డీలర్స్కి చెప్పడం జరిగింది, అధికారులకి చెప్పడం జరిగింది. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడైనా సరే మీకు సాక్ష్యాలతో బ్లాక్ మార్కెట్లోకి వెళ్తా ఉందన్నట్లు కానీ మీరు గుర్తించినట్లయితే తెలియచేయండి, చర్యలు తప్పకుండా తీసుకుంటాం. అలాగే ఆ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కూడా తెలియజేసాం, వాళ్ళ డెలివరీ బాయ్స్ కూడా చాలా బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే ఇదంతా కూడా ఓటీపీ లింక్ డెలివరీ. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత ఏజెన్సీకి లింక్ అయిన తర్వాత వాళ్ళు ఓటీపీ ద్వారా మీకు ఇచ్చిన తర్వాత, డెలివరీ ఇచ్చిన తర్వాత ఓటీపీ మీరు చెప్పిన తర్వాత క్లోజ్ అవుతుంది డెలివరీ.
కాబట్టి ఓటీపీ జనరేటెడ్ డెలివరీ కాబట్టి ఎక్కడైనా సరే తప్పులు జరగడానికి అవకాశం లేని విధంగా ఉన్న సిస్టంలో ఎవరైనా తప్పులు చేస్తే కఠినమైన చర్యలు తప్పవు. ఇలాంటి పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్ ద్వారా ₹4 సంపాదించుకుంటామన్న ఆలోచనని ఈ కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదని కూడా తెలియజేస్తూ, డే టు డే జరుగుతున్న పరిణామాలు బట్టి మేము కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారితోటి, గ్యాస్ ఏజెన్సీ డీలర్ ప్రిన్సిపల్స్ తోటి, అధికారులతో కూడా చర్చించుకుంటున్నాం. ప్రజలకు ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చేయాల్సిన కార్యక్రమం అంతా కూడా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, వాటిని వినియోగించుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా చైర్పర్సన్, టీడీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా సెక్రటరీ, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల రాష్ట్ర మహిళా విభాగం ప్రెసిడెంట్ డాక్టర్ కండవల్లి లక్ష్మి సూచించారు. దివాన్ చెరువు ఎస్డిఎస్ఎం జెడ్పీపీ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థులకు శుక్రవారం ఆమె పరీక్షా ప్యాడ్లు, పెన్నులు, ఇతర సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కండవల్లి లక్ష్మి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. బాలబాలికలు ఉన్నత విద్య అభ్యసించేందుకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు చేస్తున్నారని, అలాగే బుక్స్, స్టేషనరీ, కాస్మెటిక్స్, క్రీడా పరికరాలు అందించి విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోవడానికి ప్రోత్సహిస్తున్నారని వివరించారు. కూడా నా హృదయపూర్వక బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. మేము ప్రతి సంవత్సరం నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర, తెలంగాణ మహిళా చైర్మన్గా పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం వేర్లంకపల్లి, బొమ్మూరు ఇలా కొన్ని హాస్టల్కి, కొన్ని గ్రామాలకి పరీక్షా సామాగ్రిని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th క్లాస్ విద్యార్థులకు అందచేయడం జరిగింది. ఈ సంవత్సరం మా నేషనల్ చైర్మన్ గారితో మా గ్రామానికి నేనే నా సొంత డబ్బులతో ఇస్తాను సార్, నా గ్రామంలో నేను 10th క్లాస్ వరకు చదివాను, నేను స్కూల్లో ఇవ్వలేదండి, ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు చేయలేదు నేను అని చెప్పినప్పుడు వెంటనే సార్ స్పందించి, సరే మేడం మీ ఇష్టం అనేసి నాకు ఈ సంవత్సరం నా ఈ పాతూరు హై స్కూల్కి అవకాశం కల్పించారు. మనం చదువుతో పాటు ధైర్యంగా ముందుకు సాగాలి. పిల్లలు 10th క్లాసు 6th నుంచే చాలా అసభ్యకరమైన ప్రవర్తనలు ప్రవర్తిస్తూ, తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెస్తూ, చదువుకోకుండా ఏదో ఉంటున్నాము, లవ్ చేసేసుకుంటున్నాం అని ఏదో చెడు ప్రయత్నాలకు వెళ్తున్నారు. దయచేసి అవి మానుకోండి. చీడ పురుగుల్లా తయారయ్యారు. అలాంటి సమాజం చూస్తూ ఊరుకోదు. మన తల్లిదండ్రులకి గౌరవం తేవాలి, ఉపాధ్యాయులకి కూడా గౌరవం తేవాలి. పలానా స్కూల్కి వెళ్తే పలానా హెచ్ఎం గారు చాలా స్ట్రిక్ట్, వారితో పాటు మేము పిల్లలం కూడా స్ట్రిక్ట్గా ఉండి చదువుకొని మంచి పేరు తేవాలనే నినాదం మీ అందరిలోనే ఉండాలని తెలియజేసుకుంటున్నాను. మీకు పెన్సిల్, ఎలైజరు, స్కేలు, బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ను, అదొక సెట్టు, ఆల్ టికెట్ పెట్టుకోవడానికి ఒక కవరు మీకు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఇది చదివికి వినియోగించుకొని జాగ్రత్తగా, అంటే సంతోషంతో ఇస్తాను, మీరు అందరూ పాస్ అవ్వాలి. ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాస్ అని కాదు, కష్టతో చదవండి, ఖచ్చితంగా ఫస్ట్ సెకండ్ వస్తారు. మీరందరూ కూడా బాగా ఆశీస్సులు తెలియజేస్తూ ఈ బహుకరిస్తున్నాను. చూడమ్మా అలా నుంచండి అమ్మా.
కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో రైతన్న నీ కోసం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమం వ్యవసాయ శాఖ ఏడీఏ దైవకుమార్ మండల వ్యవసాయ శాఖ అధికారిని సుధా మాధురి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. రైతులకు 17,42,00,000 రూపాయల నమూనా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. గత వైసీపీ పాలనలో రైతులు అనేక విధాలుగా మోసపోయారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సభలను ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రైతులు వీక్షించారు. ఇప్పటికీ కాలం రావలేమా, దాని కాలం లోపొచ్చినటువంటి అవసరం ఉన్నాయి. అప్పుడే లేకపోతాయి. కానీ ఈ మెట్రికులేటర్స్ అన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి ఏలేరు వ్యవస్థ కారణంగా చూసుకుంటే ఖచ్చితంగా మనం గోడేరు దగ్గర ఒక మెట్రికులేటర్ నిర్మాణం చేసుకోవాలి, కృష్ణవరం దగ్గర ఒక మెట్రికులేటర్ నిర్మాణం చేసుకోవాలి, అలాగే మనం ముప్పలు దగ్గర ఒక వారుగాల రెగ్యులేటర్ నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం, రెగ్యులేటర్ కాదు క్రాస్ వాల్ నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి ఒక 5-6 కార్యక్రమాల్ని ఆ నీటి మనం పాత ఏలేరులో చేసుకోగలిగినప్పుడే మనం సమృద్ధిగా నీరు మన ప్రాంతాన్ని రావడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ సింహాద్రి రాజకాలం ఉంది, గోపాలపట్నం దగ్గర రెగ్యులేటర్ ఉంది కాబట్టి సింహాద్రి రాజకాలం మారుతుంది. అలాగే ఈ అన్నిటినీ కూడా అక్కడ తిమ్మాపురం దగ్గర ఉన్న తొమ్మిది గండి పోయి ఉన్నాయి, దాన్ని రిపేర్ చేసుకోవాలి. ఇవాళ మనం ఈ అన్నిటినీ గుర్తించాం. ఆ అన్నిటినీ కూడా ఇవాళ రేపు వచ్చేటటువంటి ఓఎన్ఎంలో పెట్టి రిపేర్ చేయించాలి అని చెప్పేసి నిధుల కోసం ప్రయత్నం చేస్తున్నాం. చేసి ఆ అన్నిటినీ కూడా మనం తయారు చేసుకోవాలి. ఇది చేసుకోవడం ఒకేటైతే ఇవన్నీ కడితే కూడా ఇంకో ప్రమాదం ముందుకొస్తున్నాం. ఎప్పుడైతే లెవెల్ పెంచామో మన మీద నీరు వరదొచ్చినప్పుడు ఊళ్ళు మునిగిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది, పంటలు మునిగిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఆ ప్రమాదం ఉండకుండా బోత్ సైడ్స్ కూడా మనం బ్యాంక్ నిర్మాణం చేసుకోవాలి. 12 అడుగులు ఎత్తి యావరేజ్ ఎక్కడికక్కడ మనం బ్యాంక్ నిర్మాణం చేసుకోగలిగితేనే ఇక్కడ 50,000 క్యూసెక్కుల నీరు వచ్చినా సరే మనకి మన ప్రాంతం మన ఇళ్ల మీద కానీ మన పంటల మీద కానీ నీళ్ళు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అన్నింటికి చూసుకున్నట్టయితే సుమారు ఒక 200 కోట్ల రూపాయలు పైబడి నిధులు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక 3-4 సంవత్సరాలు ఖర్చు పెడితేనే కానీ వస్తున్నాయి, సీజన్స్ ఖర్చు పెడితేనే కానీ అవ్వని పరిస్థితి ఉంటుంది. ఇది మాటలతో మనం చెప్పేసి మీతో తప్పట్లు గుర్తించేసుకుంటే అయిపోయే పని మాత్రం కాదు. నేను చెప్పినటువంటి ప్రణాళికను పూర్తిగా మనం కొనసాగించుకోవాలనుకుంటే 4 సంవత్సరాలు పడుతుంది. 200 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. ఇవాళ మన దగ్గర రెడీగా ఉన్నది 37 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏదైతే గత ఆధునీకరణలో ఇచ్చినటువంటి 130 కోట్ల రూపాయల్లోనే ఖర్చు పెట్టగా పోయినటువంటి నిధులు 37 కోట్ల రూపాయలు ఉన్నాయి. ముందు ఆ 37 కోట్ల రూపాయలతోటి కూడా ఎక్కడ అవసరమో అక్కడ కార్యక్రమాల్ని మొదలు పెట్టించడం జరుగుతుంది. ఈ సీజన్లో మొదలు పెట్టించిన తర్వాత ఉన్న నిధుల్ని 170 కోట్ల రూపాయల నిధుల్ని కూడా మళ్ళీ తెచ్చుకుని వాటిని కూడా చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా మాత్రం దీన్ని పూర్తి చేయాలనేటటువంటి ఒక కార్య దీక్షతో దక్షతో నేను పనిచేస్తున్నానని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ, మరి ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. వాయిస్ పెట్టడం అమ్మాయి ఇట్లా పర్లేదు, నా పని అయిపోయింది. ఎందుకంటే మనం ఇవాళ మన రాష్ట్రంలో చూసుకుంటే మా నియోజకవర్గంలో చూసుకుంటే 30,000 మంది మన కోనాడు చెప్పాడు. ఏం చెప్పాడండి?
మనం ఆధునిక వ్యవసాయానికి రావాలి, పాత పద్ధతులకు వెళ్ళాలి. భారతదేశంలో సాంప్రదాయకంగా చేసేటటువంటి వ్యవసాయ విధానం కానీ ఆ రోజు మనం పెంటలు ఈ రైతు పంటలు, ఆ విత్తనాలు, ఆ అప్పులు, పిచ్చిది, రసంగులు, గొడవలు ఇటువంటి అన్నింటినీ కూడా మనం చూసాం. కానీ ఆ రోజు మనం ఏం చేసాం, మన ఇతర దేశాల నుంచి తెచ్చుకున్నాం. లేదా అమెరికా మీద ఆధారపడినటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో. అమెరికా నుంచి గోధుమలు వస్తేనే కానీ మనకి 100 బత్తాలు పడినా సరే దాన్ని తీసుకెళ్ళి గొడవలో మారేస్తారు. కొత్త ఇత్తనాలను తీసుకొచ్చి అందిస్తారు. ఎందుకంటే ఈ ఇత్తన మార్పిడి వల్ల పంటన్న దానికి తెగుళ్ళు రాకుండా, మందులు ఎక్కువగా కొట్టకుండా, మెన్యూలు ఎక్కువగా వాడకుండా పండించడానికి ఉపయోగపడడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ విధానానికి మనం రావాలి అనుకున్నప్పుడు వ్యవసాయ అధికారులు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలి. సైంటిస్టులు దృష్టి పెట్టాలి. ప్రభుత్వం దానికి నిధులు ఖర్చు పెట్టాలి. ఇందాకైనా గోకవరం నుంచి ఒక రైతు వచ్చాడు. ఇప్పుడు రాత్రి 8 గంటలకు మళ్ళీ నన్ను 100 మంది రైతులు వచ్చి వాయిస్తారు. ఎందుకంటే 800 ఎకరానికి ఏదంటే 500 నెంబర్ ఏంటమ్మా, అది కొత్తగా వచ్చింది ఈ సంవత్సరం. అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని మనం అమలు చేస్తున్నాం. దీంతో ఈ వ్యవసాయాన్ని ప్రారంభించి సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందాలనేటటువంటి ఒక హామీగానే ఇది ఇవ్వడం జరిగింది తప్పించి ఇది భరోసా మాత్రం కాదు. దీనికి కావాల్సినటువంటి నిధులు మనం చాలా తెచ్చుకోవాలి. నీకు ఎకరానికి 50,000 రూపాయలు పెట్టుబడి అందివ్వగలిగినప్పుడే ఇక్కడ నీ సంవత్సరాలను ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. దానికి పెట్టుబడి కావాల్సిన స్థాయిలో పెట్టుబడి పెట్టగలుగుతాం. ఆ స్థాయికి ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన వ్యవసాయ శాఖ బడ్జెట్ మీద నన్ను మాట్లాడమన్నప్పుడు నేను మోమటంగా ఈ అన్నింటినీ కూడా అక్కడ నేను చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే నన్ను ఎట్టకారాలు చాలా మంది ప్రతిపక్షం లేదు కాబట్టి ఆ రోజు నువ్వు ప్లే చేస్తున్నావా అని చెప్పి. ఇది ప్రతిపక్ష పాత్ర కాదు. ప్రజల యొక్క అవసరాలు, అందులో రైతాంగం యొక్క అవసరాలు అని చెప్పేసరి ఆనాడు ఎక్కడైనా ఎవడో కదా మా మిత్రుడు డిప్యూటీ స్పీకరే, నేను చూస్తాలో ఉండుంటారు మా ఇద్దరు యొక్క వర్షంలో చూసుకుంటే. కానీ మంచి మిత్రులు మేమిద్దరం మాత్రం అక్కడే ఆ శాసనసభలో ఉన్నంత వరకే మా ఇద్దరికి ఆ ఘర్షణ ఉంటుంది. నగర పరిశుభ్రతలో మహిళా పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, వారి సేవలు సమాజానికి అమూల్యమైనవని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నారీ లీడ్స్ స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా నగర పాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్ నందు శుక్రవారం పలువురు మహిళా పారిశుద్ధ్య కార్మికులను గౌరవిస్తూ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రసంగిస్తూ సమాజం పరిశుభ్రంగా ఉండేందుకు ప్రతిరోజు కష్టపడి పనిచేస్తున్న ఈ మహిళా కార్మికులు నిజమైన సేవకులని కొనియాడారు. తెల్లవారుజాము నుండి వీధులన్నింటినీ శుభ్రం చేస్తూ ప్రజా శ్రేయస్సుకై ప్రాతినిధ్యం శ్రమిస్తున్న ఈ మహిళా మండల కృషిని గౌరవించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా అవసరమన్నారు. అలాగే మహిళలను కేవలం ఏడాదికి ఒకరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఓకే సార్. సార్ సార్ ఓకే సార్. ఓకే సార్.
ఓకే సార్. పబ్లిక్ కానీ అందరికీ వెళ్ళడం ఓకే సార్. సరే సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ ఓకే సార్. సార్ వేసింది అమ్మాయి సరే సార్. జై కనకదుర్గ ఎస్ ఓకే సార్. వస్తారు సార్. ఒకసారి చూడండి సార్. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం 16వ వార్డు మున్సిపల్ డివిజన్ ఆదర్శ నగర్ బాలాజీపేట జిఎస్ఆర్ మెడికల్ సెంటర్ హాస్పిటల్ నందు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరియు గోరంట్ల రవిరామ్ కిరణ్ క్యాడర్ వెల్ఫేర్ కార్యక్రమంలో భాగంగా నేడు ఆటో యూనియన్ డ్రైవర్లకు రక్త పరీక్షలు నిర్వహించే కార్యక్రమం జరిగింది. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కార్యకర్తలు ఆరోగ్యం ఆ బాధ్యత నినాదంతో గోరంట్ల రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో టీడీపీ క్యాడర్ వెల్ఫేర్ కార్యక్రమంలో ముందుగా ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులలో ఎవరి సిఫారసులు లేకుండా కేవలం టీడీపీ సభ్యత్వం లేకుండా నెంబర్ అనుసంధానం చేసి 20% రాయితీ కల్పించే విధంగా ప్రతిపాదన చేసి నిరంతరాయంగా ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. అంతేకాకుండా టీడీపీ కమిటీ సభ్యులకు మరియు అనుబంధ సంస్థలకు సుమారు 1000 మందికి పైగా రక్త పరీక్షలు నిర్వహిస్తూ వారి ఆరోగ్య వివరాలను ఒక ఫైల్ ద్వారా భద్రపరిచి అందించనున్నామని ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగుతుందని గోరంట్ల తెలిపారు. క్యాడర్ వెల్ఫేర్ లో భాగంగా టీడీపీలోనే భాగమైన రూరల్ టీఎన్టీయూసీ శాటిలైట్ సిటీ ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లు 150 మందికి రక్త పరీక్షలు, ఇన్సూరెన్స్ సుమారు 10 లక్షలు, ప్రమాద బీమా రవిరామ్ కిరణ్ సొంత ఖర్చులతో అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ చేస్తాం. మనకి ఎవరైతే టీఎన్టీసీ తరఫున ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ 750 రూపాయలు వారి ఖాతాలో ఇన్సూరెన్స్ చేస్తున్నాం. దానివల్ల 10 లక్షల రూపాయలు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి సాయం వెంటనే అనేది దానికి వీలవుతుంది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా ద్వారా వారికి వస్తుంది. ఇది కాకుండా మీరు ఇదిరికి ఆటోలో మీరు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒక 6000 ఎంత మీరు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు ఆటోకి కానీ ఆటోలో ఉన్న ప్రయాణికులకు కానీ లేక డ్రైవర్కి కానీ నష్టం జరిగితే సాయం చేసేది ఆ స్కీమ్ ఉంది. అందులో కొంతమంది ఏం చేస్తున్నారంటే 6000 కట్టడం ఎందుకని మానేస్తారు. కానీ ప్రమాదం జరిగినప్పుడే తెలుస్తుంది దాని వాల్యూ ఏంటో. చాలా చోట్ల ఏంటి ఇన్సూరెన్స్ లేక దెబ్బతింటాం, ఆ తర్వాత చేతులుగా లేక ఆకులు పడుకున్నట్టుగా ఏమీ జరగదు. అందువల్ల తప్పనిసరిగా ఈ వెహికల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మోటార్ సైకిల్ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఏదైనా జరిగినప్పుడు వైద్యం కూడా ఫ్రీగా చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్కీములు ఇంప్లిమెంట్ చేస్తుంది. మనం చేయగలిగింది మన కార్యకర్తకు ఏం చేయగలం. నేను ఇప్పుడు మాకు చంద్రబాబు గారికి రోజు కూడా దీని మీద డిస్కషన్, నేనే రాష్ట్రంలోని కార్యకర్త తరఫున ఎక్కువ మాట్లాడుతుంది. నేనే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే మనం ఆదుకోగలం. వేరే స్కీమ్స్ ఏదైతే వస్తున్నాయో ఆ స్కీమ్స్ అన్ని మన వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తాం. పార్టీని నమ్ముకొని అనేక సంవత్సరాలుగా ఉన్న వాళ్ళకి ఏదో ఒక సాయం అందాలి. మేము చేస్తాం, ఒక 200 మందికి చేస్తాం. కానీ చాలా 1000 మంది ఉన్నప్పుడు 200 మందికి చేస్తే సరైనది కాదు. ప్రభుత్వ పరంగా కూడా కొన్ని సహాయాలు అందాల్సిన అవసరం ఉంటుంది. దాని మీద కూడా ఎక్సైజ్ చేయమని అడిగాం. అది కూడా ఎక్సైజ్ జరుగుతుంది. ముందుగా మన నియోజకవర్గంలో దాన్ని బట్టి వాళ్ళకి సాయం చేయడం. ఇప్పటికే 4 కోట్ల రూపాయల పైసలు ముఖ్యమంత్రి సాయం చేసాం. రోజు వస్తూనే ఉన్నాయి. ₹1 ఖర్చు లేకుండా దాదాపుగా 400 మంది దాకా కూడా ముఖ్యమంత్రి సాయం నుంచి సాయం చేసాం. మనం మళ్ళా ఎల్లుండి కూడా 33 లక్షల రూపాయలు సాయం చేసే కార్యక్రమం అమలవుతోంది. ఇది కాకుండా ఫస్ట్ ఫేజ్లో డిస్కౌంట్ ఏదైనా హాస్పిటల్స్, ప్రముఖ వైద్యశాలల్లో 20% డిస్కౌంట్ ఇచ్చేలాగా మాట్లాడి డాక్టర్ గారు అరేంజ్ చేశారు. దాంట్లో 450 మంది వైద్యం పొందారు. దాంట్లో దాదాపుగా 4.5 లక్షల రూపాయలు బెనిఫిట్ అయింది. వాళ్ళ బిల్లు ₹100 ఉంటే దాంట్లో 20% తగ్గించి ₹80 అయ్యేలాగా కార్యక్రమం చేసి అమలు చేయడం జరుగుతోంది. ఇది కాకుండా బ్లడ్ టెస్టులు ఇప్పుడు
దాదాపు 20 లక్షల రూపాయలు ఖరీదు. ఇదే బయటకి వెళ్ళి చేసుకోవాలంటే అందరూ కూడా 3,500 రూపాయలు ఖరీదు 520 మంది చేయించుకున్నారు. అందరినీ చేయించుకోమంటున్నాం. ఎవరైతే మనకి పార్టీ కార్యకర్తలు వస్తున్నారో కార్మిక రంగం నుంచి కానీ ఎవరైనా మీరు వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిది. ఎందుకంటే ఇవాళ సడన్గా అనారోగ్యం పాలవుతున్నారు. నేను చూస్తా చాలా కుటుంబాలకు వెళ్తున్నారు. హార్ట్ అటాక్లు కానీ కిడ్నీలు కానీ దెబ్బతింటం, ముందు జాతరలు లేకపోవటం, బ్లడ్ టెస్టులు లేనందువల్ల షుగర్ వ్యాధి పెరుగుతూ ఉంది, బీపీలు పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల చిన్న వయసులో కూడా దెబ్బతింటున్నారు. అందుకని ఈ పరీక్షలు చేయించుకోమంటున్నాం. భయపడాల్సిన పని లేదు. రిపోర్ట్ మీదే, మీ రిపోర్ట్ మీకు ఇస్తారు, ఫైల్ ఉంటుంది. మీరు తర్వాత కూడా వైద్య పరీక్షలు మళ్ళీ మనం చేయించవచ్చు. ఇప్పుడు ఇన్ని లక్షల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నామంటే ఈ కార్యకర్తల కోసం. ఈ మిగతా రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఆ విధానం మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన నిర్ణయం చేస్తున్న శ్రమకి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రక్తం ఇస్తున్నారు, రక్తం తీసుకుంటున్నారు. మీరు ఎవరైనా రక్తం ఇవ్వగలిగితే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వేసి సర్వీస్ చేస్తుంది. మిగతా వాళ్ళంతా బ్లడ్ బ్యాంకులు వ్యాపారాలు చేస్తాయి, రక్తాన్ని అమ్ముకుని వ్యాపారాలు చేస్తాయి. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వ్యాపారం చేయదు. ఆ బాధితుల కోసం రక్తం ఒక్కోసారి ఉచితంగా ఇవ్వటం, లేదా మోడరేట్ ప్రైజ్లో ఇవ్వటం, అలాగే మనం ఇచ్చే రక్తం కూడా శుద్ధి చేసి జాగ్రత్త చేసే కార్యక్రమాలు అమలవుతున్నాయి. అందరూ కూడా రక్తం ఇచ్చి ఏం కాదు, లీటర్ ఇచ్చినా ఏం కాదు, మళ్ళీ రక్తం వస్తుంది. రోజువారీ పుట్టుకే పోతుంది. మనం తిన్న ఆహారం అంటే రక్తం పుట్టుకొస్తుంది. చాలామంది భయపడతారు రక్తం వేయడానికి. రక్తం వేయడానికి అసలు ఎవరు భయపడక్కల. యువకులు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా రక్తం దానం చేయొచ్చు. మహిళలైనా పర్వాలేదు, పురుషులైనా పర్వాలేదు. దానివల్ల చాలామందికి ప్రాణభిక్ష పెట్టుకోవడం అత్యవసరం అవుతుంది. ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు నిన్న పాలన దాంట్లో చాలామందికి దెబ్బతిన్నారు. వాళ్ళకి సాయం అందాలంటే ఇప్పుడు రక్తం అవసరం. రక్తం అవసరం అంటే ఏదో మన బ్లడ్ బ్యాంక్ లాంటి బ్లడ్ ఇస్తారు, వాళ్ళని ఆదుకుంటాం. అందువల్ల రక్తం 10 మందిని కాపాడుతుంది. ఇక్కడ రెండోది అంగ కూడా మనం గుండెలు కానీ అవయవ దానం కూడా చేస్తూ ఉన్నాం, ప్రోత్సహిస్తూ ఉన్నాం. అవయవ దానం ఇస్తే ఏమీ లేదు, చనిపోయాక తీసుకెళ్ళి దానం చేసేస్తాం, మట్టిలో కలిసిపోతాం. కానీ నీ కళ్ళు, నీ కిడ్నీ, నీ గుండె ఏదో ఎవరికి ఉపయోగపడాలకు ఇస్తారు. ఈ మధ్య మీరు చూస్తున్నా లేదు, బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు తల్లిదండ్రులు అనుమతిస్తే ఆ అవయవాలు 10 మందిని బతికిస్తాను. నేను అవయవదాన ట్రస్ట్కి డొనేట్ చేస్తాం. మేము డొనేట్ చేస్తున్నాం. నేను నా వైఫ్ కూడా డొనేట్ చేస్తాం. డొనేషన్ మొత్తం రాస్తాం. అవసరమైనప్పుడు ప్రమాదంలో మేము ఏదైనా మరణించినప్పుడు మా అవయవాలు ఎవరైనా ఉపయోగించుకోమని చెబుతున్నాం. మట్టిలో కలిసిపోయేది 10 మందికి ఉపయోగపడుతుంది. అందువల్ల అవయవదానం అనేది ప్రధానమైంది. చాలా మందికి కాలేయం కానీ, కిడ్నీలు కానీ, గుండె కానీ చాలా మందికి అవసరం అవుతున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సొంత ఖర్చులతో టీఎన్టీయూసీ ఆటో డ్రైవర్లకు 10 లక్షల ప్రమాద బీమా అందించనున్న డాక్టర్ గోరంట్ల. నియోజకవర్గంలో 30,820 రైతులకు 17,42,00,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. గ్యాస్ పట్ల ఆందోళన అవసరం లేదు, గ్యాస్ అక్రమ సరఫరాలో చర్యలు తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.